వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల సౌకర్యార్థమే వార్డు ఆఫీసుల ఏర్పాటు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. జగన్ పాలన పట్ల అన్ని వర్గాలలోనూ తీవ్ర అసంతృప్తి. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్య. రైతు బంధు సొమ్మును విడుదల చేయలేం. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నాగర్ కర్నూలు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ. ఆద్యాంతం రక్తి కట్టించిన తుమ్హారే శివ కౌర్ కోయి నహి నృత్య రూపకం. లింగాయతుల ఐక్యత కోసమే ఈ కార్యక్రమం అని నిర్వాహకుల వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజల సౌకర్యార్థమే వార్డు ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ అమీర్పేట డివిజన్ శ్రీరామ్ నగర్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని అన్నారు. అన్ని శాఖల అధికారులు వార్డు ఆఫీసులో అందుబాటులో ఉంటారని, కనుక ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో గత 50-60 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 9 సంవత్సరాలలో జరిగిందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఆయన ఏదైతే వాటర్ హార్వెస్టింగ్ పెడుతుందని చెప్పారు, వాళ్ళే సొంతంగా చేసుకుంటామన్నారు. మరి ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు. అది వాటర్ వర్క్స్ వాళ్ళే చేస్తారు. రెండోది అది డమ్మీ ఉంటే రిమూవ్ చేయాలి. రెండోది అక్కడ మంజీరా వాటర్ సోర్స్ ఏదో ఉందనుకుంటారు, అది కూడా చూడండి. అది చూసుకొని ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అనేది లేదు. కొంత అక్కడక్కడ కొంత ఇంతకుముందు పొల్యూషన్ వాటర్ ఉంటుండే, అది కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. రెండోది ఇప్పుడు మీరు ఆ పై నుంచి ఏం చేసినా కానీ మన ఈ 4-5 రోజులలో చేయండి. ఆల్రెడీ అక్కడ వరకు స్టార్ట్ అయింది. దీంతో పాటు మీరు చూస్తున్నారు, మనం కనకదుర్గ టెంపుల్ నుంచి ఫతేనగర్ వరకు తీసుకుంటే ఏమేమి జరిగినా మీకు అన్నమున్నట్టు ఉన్నాయి. ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఏం జరిగినా మీకు అన్నమున్నట్టునే ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ వార్డ్ ఆఫీస్ పెట్టినాం. మీరు ఎవరన్నా కానీ ఎమర్జెన్సీ ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు వార్డ్ ఆఫీస్లో కంప్లైంట్ చేయండి. అందులో ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి అక్కడ. అంటే కేటీఆర్ గారు రీసెంట్గా కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇంతకుముందు ఏంటంటే పబ్లిక్ సఫర్ అయినప్పుడు ఎక్కడ పోవాలి, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ పోవాలి అనేటువంటిది ఒక కన్ఫ్యూజన్ ఉంది. మున్సిపల్ ఒక దగ్గర, వాటర్ వర్క్స్ ఒక దగ్గర, ఎలక్ట్రిసిటీ ఒక దగ్గర, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్లకు వెళ్ళాలంటే కొంత ఇబ్బంది పడుతుండే. ఇప్పుడు అందరినీ కలిపి పెట్టినాం. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు అయితే అన్ని డిపార్ట్మెంట్లు అక్కడనే ఉంటాయి. మీకు ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాం. దీంట్లో కొంతమంది వెళ్తుండొచ్చు వాకింగ్కు. ఇప్పుడు ఆ పార్కుని బాగా చేయించినాం. మళ్ళీ ఒక 5-6 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఆల్రెడీ శాంక్షన్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది మొన్ననే. అదేవిధంగా ఇక్కడ శ్మశాన వాటిక కూడా చూసేది మన పలకంపేట చాలా అద్భుతంగా చేసినాం. ముఖ్యమంత్రి గారు చెప్తారు లాస్ట్ మజిలీ అక్కడ కూడా కొంత ప్రశాంతంగా ఉండాలని, అక్కడ కూడా చాలా అద్భుతంగా చేసినాం. అయితే రీసెంట్గా ఏంటంటే మన ఈఎస్ఐ శ్మశాన వాటికి ఉన్నది. దానికి ఒక 10 కోట్లు శాంక్షన్ చేసినాం. అది కూడా చేస్తున్నాం. మీరు చూసారు 2014 ముందు, 14 తర్వాత మీరు చూసారు. ఈరోజు అమీర్పేట డివిజన్లోని శ్రీరామ్ నగర్ కాలనీలోకి మన గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రావడం జరిగింది. ఆయన సమస్యల మీద మన కాలనీ వాసులందరూ కూడా వెళ్ళి కలిసి ఒక్కసారి మా కాలనీని విజిట్ చేయండి అని అడగడం జరిగింది. వెంటనే 48 అవర్స్ దాటకుండా మినిస్టర్ గారు కాలనీకి రావడం జరిగింది. మినిస్టర్ గారు వచ్చేలోపే సగం సమస్యలు అయిపోయినాయి. అలాగే వాటర్ ప్రెషర్ సమస్య ఒకటి, డ్రైనేజ్ సమస్య ఒకటి, ఈ సమస్యలు కొన్ని పరిష్కరించడం జరిగింది. ఈరోజు మన మినిస్టర్ గారు వచ్చి వీళ్ళకి ఇక ముందు రాబోయే వర్షాకాలం మాన్సూన్ సీజన్లో కానీ ఇప్పుడు కానీ ఎటువంటి డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, మన వర్షపు నీటి సమస్య కానీ, స్ట్రీట్ లైట్ సమస్య కానీ ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఈవేళ చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఈరోజు ఈ రోడ్లో ఒక పండగ వాతావరణం ఉంది. ప్రతి మహిళ కూడా కిందకు దిగి మినిస్టర్ గారికి ఆయన ఇంతకుముందు చేసిన పనులు, ఇప్పుడు చేయబోయే పనులు కూడా
పొగట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన చేశారు కాబట్టే వాళ్ళు చెప్పారు. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగాలి, మినిస్టర్ గారి మీద మా మీద అభిమానం ఇలాగే కొనసాగాలని శ్రీరామ్ నగర్ కాలనీ వాసులు మహిళలందరినీ కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అలాగే ఏ సమస్య ఉన్నా సరే మేము ఉంటాం. ఖచ్చితంగా ప్రతి సమస్యని మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటామని సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. మేజర్ ప్రాబ్లం ఏముందంటే ఎక్కడి నుంచి ఈఎస్ఐ దగ్గర నుంచి కానివ్వండి, ఈ డివిజన్లో ఎక్కడి నుంచి అయినా సరే పెద్ద వర్షం వచ్చినప్పుడు ఇది లోతట్టు ప్రాంతంలాగా అయిపోయింది. ఇక్కడ వర్షం నీళ్లు నిలబడతాయి. దానికోసం మన మున్సిపల్ అధికారులు అందరూ కూడా 1/2 మీటర్కి ఒక క్యాచ్ పిట్ పెట్టి ఆ రోడ్డును కూడా చేశారు. కానీ ఇంకా చేయాల్సి ఉంది. టేబుల్ డ్రైన్స్ పెట్టాలి. ఇంకా వర్షం నీళ్లు ఇక్కడ వరకు రాకుండా చూసే బాధ్యత కూడా మున్సిపల్ పైన ఉంది. మినిస్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. తొందరలోనూ ఆ పనులు కూడా చేయిస్తానని సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇంతకుముందు ప్రాబ్లం ఉందని రోడ్డు వేయలే, రోడ్డు మామూలుగా వేశారు. ప్రాబ్లం మాత్రం అలాగే ఉంటుంది. దాన్ని సాల్వ్ చేయాలి అంటే చాలా పెద్ద ప్లానింగ్ కావాలి. ఆ మెయిన్ రోడ్డు మీద లైన్ పెద్ద చేయాలి. దానికి లెవెల్స్ అన్నీ చూసుకునే వేశారు. కాకపోతే రోడ్డు ప్రాబ్లమే అది. నీళ్ళు ఎక్కడున్నా సరే ఆ రోడ్డుకు వచ్చి ఆగుతాయి. కాబట్టి దాన్ని కూడా త్వరలోనే టేబుల్ డ్రైన్స్ చేసి కానీ క్యాచ్ పిట్స్ చేసి కానీ దాన్ని కూడా సమస్యను పరిష్కరించే దిశగా మినిస్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఏపీలో జగన్ పాలన పట్ల అన్ని వర్గాల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. జగన్ సొంత వర్గంలోనూ తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. జగన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందని వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో పొత్తులు సహజమేనని 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి పొత్తుతోనే ముందుకు వెళ్లారని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పలు సర్వేలు చెబుతున్నాయని అన్నారు. రివర్స్ టెండరింగ్తో పోలవరం ప్రాజెక్టును జగన్ గోదావరిలో ముంచారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు సీఎం వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ఉద్ఘాటించారు. కానీ ఈ రెండింటిని జగన్ దెబ్బతీశారని మండిపడ్డారు. జగన్ ఢిల్లీ వెళ్లి ఎన్నికల తర్వాత వచ్చేలా చూడాలని పెద్దల కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. 6 అంశాలతో తాము సూపర్ 6 విడుదల చేశామని, దసరా నాటికి పూర్తి అంశాలతో మేనిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీ పర్యటన చేసిన సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. పర్యటనలో ప్రధానమంత్రి గారికి, మోడీ గారికి కలిశారు. కలిసి వచ్చిన తర్వాత పాడిందే పాడురా పాసిపల్లి దాసరి అనే సందర్భంగా ఈ 4 సంవత్సరాలు ఏదైతే చెప్పారో అదే బయటికి మళ్ళీ చెప్పారు. కానీ వాస్తవంగా అక్కడ జరిగినటువంటి విషయం, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అన్ని విధాల వైఫల్యం చెందాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు నాపై తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. కాపు సామాజిక వర్గం కారాలు నూరుతున్నారు. బలహీన వర్గాలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఈ ముఖ్యమంత్రికి కర్ర కాల్చి వాత పెడదామని చెప్పి ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు సొంత సామాజిక వర్గం కూడా ఈ ముఖ్యమంత్రి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్న విషయాన్ని ప్రధానమంత్రి దృష్టిలో పెట్టడం, దీనన్నింటికి గత కొన్ని రోజుల నుంచి ఏ సర్వే బయటకు వచ్చినా సరే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఏ సర్వే మీరు అడిగినా సరే అదే చెబుతుంది. 4-5 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి సొంత సంస్థ ఐప్యాక్ ఒక రిపోర్టు ముఖ్యమంత్రికి ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు, నీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది. మొత్తం నువ్వు ఏమాత్రం ఒక్క నిమిషం ఆలస్యం చేసినా సరే ప్రమాదం జరుగుతుందని చెప్పి ఐప్యాక్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆదరా బాదరగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి
బీజేపీ పెద్దల యొక్క కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడి నాకు తొందరగా ఎలక్షన్లు పెట్టండి అని చెప్పి నిన్న స్పష్టంగా కోరినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్నిక పెట్టినా సరే సిద్ధంగా ఉన్న విషయాన్ని నేను కానీ మా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ అనునిత్యం చెప్తూనే ఉన్నాం. అయినా సరే 4 సంవత్సరాలుగా ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా సరే అన్నింటినీ తట్టుకొని ధైర్యంగా పోరాటం చేసి పార్టీని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని రేపు ఎన్నికలు జరుగుతున్నాయి, త్వరలోనే ముందస్తు ఎన్నికలు. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్యకర్తలందరూ కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేసి జాతీయ పార్టీ అధ్యక్షుల వారు మనకు ఒక ఆయుధం ఇచ్చారు. మొన్నే మహానాడులో సూపర్ 6 6 ప్రోగ్రామ్స్ ఆయుధం మన చేతిలో పెట్టారు. ఈ 2-3 మాసాలు ఇంకొక పని లేకుండా ఈ ఆయుధాన్ని పట్టుకొని ఈ 6 పథకాల గురించి భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి రేపు ఎన్నికలకి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కోరుతున్నాను. తమ అకౌంట్లో పడిన రైతు బంధు డబ్బులను రైతులు తీసుకోకుండా కేసీఆర్ సర్కార్ హోల్డ్లో పెట్టడం ఎంతవరకు సమంజసమని నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ ప్రశ్నించారు. కల్వకుర్తి నియోజకవర్గం వెల్లండ మండల కేంద్రంలోని ఎస్బీఐ ముందు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రైతుల పక్షాన ధర్నాకు దిగారు. రైతు అకౌంట్లో పడిన రైతు బంధు సొమ్మును వెంటనే రిలీజ్ చేసి ₹1,00,000 రుణమాఫీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ₹1,00,000 రుణమాఫీ చేస్తే రైతులకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కేవీఎన్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరెంతే ఉంటారు. తీసుకోండి ఇవ్వండి ఫస్ట్ డిమాండ్. రెండోది రైతు రుణమాఫీ చేయండి. రైతు రుణమాఫీ చేస్తే మనకు కొత్త లోన్ వస్తారు, ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ 2 డిమాండ్లతోటి మేము ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ముందుకు వచ్చినాం. మీరందరూ కూడా గమనించాలి, ఆచరించాలని కోరుతూ సెలవు తీసుకున్నప్పుడు నాకు 2 మీటింగ్లు ఉన్నాయి, నేను వెళ్తాను. అందరికీ నమస్కారం. ఇవాళ వెల్లండ మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు బంధు, ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ కాబడ్డాయి. వాటిని హోల్డ్లో పెట్టడం జరిగింది. అయితే ఇది పెట్టుబడి కింద ఇస్తున్నటువంటి ఈ రైతు బంధును బ్యాంకు ఖాతాలో, రైతు ఖాతాలో పడ్డ ఈ రైతు బంధు డబ్బులు హోల్డ్లో పెట్టడం మంచిది కాదు. ఇది పెట్టుబడి కింద ఇచ్చింది కాబట్టి వెంటనే రిలీజ్ చేయాలనేది ఒక డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే కేసీఆర్ గారు 2014-18లో ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రైతు కూడా రాష్ట్రంలో, జిల్లాలో ఎక్కడ కూడా రైతు రుణమాఫీ చేయలేదు. కాబట్టి వెంటనే రైతు రుణమాఫీ చేయాలని 2 డిమాండ్లతోటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించాం. జిల్లా వ్యాప్తంగా చేశాం.
మరి రాబోయే కాలంలో మరి ప్రభుత్వం గిట్ట మేము పెట్టిన డిమాండ్లకు అంగీకరించకపోతే ఈ డిమాండ్ నెరవేరకపోతే మరొకసారి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ధర్నా కూడా వారి పిలుపు మేరకు చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ రైతులు గమనించాలి, అన్నిటికి మించి ఈ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ ఉంది. కేవలం ₹3 ముందలు పెట్టి ₹7 లాక్కుంటుంది. ఆ ₹3 రైతు బంధు, ఆ లాక్కున్న ₹7 అన్ని ధరలు పెంచారు. అన్ని రకాలుగా ఇవాళ రైతుకు ఇబ్బంది కలగజేస్తున్నటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ బ్యాంకుల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం. బసవేశ్వర వచనాలు ప్రతిబింబించేలా ప్రదర్శించిన తుమ్హారే శివ ఔర్ కోయ్ నహీ హిందీ నృత్య రూపకం ఆహుతులను అలరించింది. బసవ సంక్షేమ సమితి, రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజా సంఘం, తెలంగాణ రాష్ట్రీయ బసవదళ్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నాంపల్లి తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ ఆడిటోరియంలో నిర్వహించిన నృత్య రూపకం ఆద్యాంతం రక్తి కట్టించింది. బసవేశ్వరుడు 38 వచనాలకు 26 మంది భరతనాట్య నృత్య కళాకారులు అభినయించారు. బసవేశ్వరుడి జీవిత తత్వాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. కర్ణాటక నుండి వచ్చిన కళాకారులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లింగాయత్ సమాజ్ నాయకులు మాట్లాడుతూ లింగాయతుల ఐక్యత కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. లింగాయతులను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల జనాభా ఉన్న తమకు రాజకీయంగా అన్ని పార్టీలు అవకాశం కల్పించాలని కోరారు. ఎవరంతటా వాళ్ళు స్వార్థంతో కూడుకున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. 12వ శతాబ్దంలోనే మహాత్మా బసవేశ్వరుడు ఆ రోజు వచనాల రూపంలో చాలా విషయాలని మానవుని యొక్క విలువలను పెంచడానికి కృషి చేసినారు. అట్టి మహా వచనాలలో దయలేని ధర్మం ఎట్టిదయ్యా, దయే కావాలేను, అందరి పట్ల ప్రేమ, అభిమానం, ఆదరాభిమానాలు కలిగి ఉండాలని చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకొక వచనంలో అంతరంగ శుద్ధి, బహిరంగ శుద్ధి, నిన్ను నువ్వు పోడుకొనకు, దొంగతనం చేయవద్దు, ఇతరులను కోపగించకు, అసహించుకోవద్దని చెప్పడం జరిగింది. అట్లాంటి వచనాలన్నిటిని కూడా ఈరోజు కర్ణాటక రాష్ట్రం నుంచి ఎవరైతే డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ కన్నప్ప గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో 26 ప్రఖ్యాతమైనటువంటి మహిళలు ఈరోజు బసవేశ్వరుని యొక్క వచనాలని సమాజానికి ప్రతి ఒక్కరి మెదడులో నాటి ఆ కుటుంబాలన్నీ और सामाजिक समानता के सपनों को साकार करने की दिशा में సన్మానించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని బాప్టిజం ఘాట్ నిర్మాణ పనులు ఆపాలని హైకోర్టు ఆదేశించిన పనులు కొనసాగుతున్నాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య బాప్టిజం ఘాట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. హైకోర్టు స్టే ఆర్డర్ తమకు ఇంకా అందలేదని పోలీసులు అంటున్నారు. మత మార్పిడిలను ప్రోత్సహించేందుకు ఈ ప్రదేశంలో బాప్టిజం ఘాట్ నిర్మిస్తున్నారని బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ఆందోళన చేపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అండదండలతోనే ఇదంతా జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. బాప్టిజం ఘాట్ నిర్మాణ పనులపై తమ నిరసన వ్యక్తం చేస్తూ ఘాట్ నిర్మాణం వద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.
దారిలో ఉన్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా మేమందరం కూడా మంగళగిరికే పరిమితం అయిపోయాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఒక కొత్త పోకడ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక బాప్టిజం ఘాట్ పేరుతో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఒక కొత్త విధానానికి ఇక్కడ కొత్త ఒరవడి సృష్టించారు. దాని మీద హిందూ సంఘాలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఇక్కడ ఉన్న హిందువులు అందరూ పోరాడుతూ ఉన్నారు. కానీ వారికి అదేదో అంటారు, చీమ గుట్టినట్టు కూడా లేదు. వారిని అడిగితే వారు కొత్తగా రాజ్యాంగ స్ఫూర్తి, లౌకిక స్ఫూర్తి అని చెప్తా ఉన్నారు. మేము అడిగాం మొన్న కూడా, అయ్యా రాజ్యాంగ స్ఫూర్తి, లౌకిక స్ఫూర్తి అంటే ఏంటి? దేవాలయాలు కూల్చేయటం, చర్చిలు కట్టేయటం, లేకపోతే బాప్టిజం ఘాట్లు కట్టేయటం, బాప్టిజం ఘాట్ల ద్వారా ప్రజల్ని ఎక్కువ మందిని ఈ క్రైస్తవంలోకి మార్చడం లౌకికత్వం అంటారా అని కూడా మేము అడుగుతూ ఉన్నాం. మరి వారు మమ్మల్ని అడిగారు మొన్న, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం హిందూ దేశంగా ప్రకటించవచ్చు కదా అని. మేము అడుగుతూ ఉన్నాం. మేము రాజ్యాంగ స్ఫూర్తి, లౌకిక స్ఫూర్తికి కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము అలా ఏం ప్రకటన చేయట్లేదు, అందరినీ సమానంగా చూస్తూ ఉన్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాలను కూల్చేస్తా, క్రైస్తవులకి చర్చిలకి, మసీదులకి, మౌలాలకి, పాస్టర్లకి జీతాలు ఇస్తా, కొత్తగా ఈ బాప్టిజం ఘాట్లు, ఇలా కన్వర్షన్ సెంటర్లు పెడతా మీరు ఈ క్రైస్తవాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారా? మీకు ఏదైనా ఒక రహస్య ఎజెండా ఉందా? ఈ రాష్ట్రంలో క్రైస్తవాన్ని పెంచి పోషించాలని, హిందువుల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలని, లేదా ఇక్కడున్న హిందువులు మొత్తాన్ని క్రైస్తవంలోకి మార్చేయాలని ఏదైనా ఒక రహస్య ఒడంబడిక ఉందా? దయచేసి చెప్పమని అడుగుతూ ఉన్నాం. దానిలో భాగంగానే మీరు ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఈ విధంగా హిందూ దేవాలయాల మీద కూల్చేయటం, ఈ విధంగా కొత్తగా బాప్టిజం ఘాట్లు ఇలాంటివి కట్టడం చేస్తూ ఉన్నారా అని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నిందనంగా కోర్టు నుంచి స్టే వచ్చింది, ఇది ప్రపంచం అందరికీ తెలుసు. కానీ పొద్దున వచ్చాం, పోలీసు వారిని ఇక్కడ పెట్టి వారి సహాయంతో ఇక్కడ బ్రహ్మాండంగా ఈ ఘాటుని నిర్మిస్తూ ఉన్నారు. ఏంటి పోలీసు వారికి ఇంత ఉత్సాహం, అధికారులకు ఏంటి ఇంత ఉత్సాహం అని మేము అడుగుతూ ఉన్నాం. అంటే మామూలుగా సామాన్య జనానికి ఏదన్నా చిన్న సమస్య వస్తే లా అండ్ ఆర్డర్ సమస్య, మీరు ఇక్కడ కట్టకూడదు అది ఇది అని చెప్పి జులుం చూపించే పోలీసు వారు వీరి మీద ఎందుకు ఇంత ఆపేక్ష, ప్రేమ అని మేము అడుగుతూ ఉన్నాం. అయ్యా స్టే ఆర్డర్ వచ్చిందంటే కాగితం నాకు రాలేదు కదా అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు కాగితం కూడా వచ్చింది 2 నిమిషాల్లో. మరి పోలీసు వారు ఏం చర్యలు తీసుకుంటారో చూస్తూ ఉన్నాం. మేము ఇక్కడికి వస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం అంటే మీరు చూస్తారు అక్కడ ఒక పెద్ద బెటాలియన్ పోలీసుల్ని, ఒక పెద్ద వ్యాన్ పోలీసుల్ని, 2 జీబులు పోలీసులు రెడీగా ఉన్నారు. అంటే ఏంటి నాకు అర్థం కావట్లే. హిందువులకి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మీ నియోజకవర్గంలో మాట్లాడే హక్కు కూడా లేదా? లేకపోతే మాట్లాడితే తొక్కేస్తారా? ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా అధికారులను మేము చేతులు జోడించి అడుగుతూ ఉన్నాం. మా ఆర్డర్ అయితే వచ్చేసింది, 2 నిమిషాల్లో మీ చేతికి కూడా ఇవ్వబోతూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు కోర్టునైనా కనీసం గౌరవించి పని చేస్తారా, లేదా ఎప్పట్లాగే ఈ ముఖ్యమంత్రి గారు ఏదైతే కోర్టుని బేఖాతరు చేస్తా ఈ రాష్ట్రంలో ఒక రకమైన రాజ్యాన్ని పరిపాలిస్తున్నారో దాన్ని మీరు కూడా కంటిన్యూ చేస్తారని కూడా మేము చూడాలనుకుంటున్నాం. దయచేసి అధికారులని వాళ్ళ డ్యూటీ చేయమని మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. కాబట్టి మేము మరొకసారి చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి, మేము రాజ్యాంగ స్ఫూర్తి, లౌకిక స్ఫూర్తితోనే దాన్ని ఇంకా కోల్చలేదు. ఆ స్థాయికి మమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయొద్దు. దానికి మేమైతే ఏం వెనకాడమని కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికే అధికారులను మేము కోరుతా ఉన్నాం, మీ పని మీరు చేయండి, మీ పని మా చేత చేయించొద్దు, చేయడానికి మేము వెనకాడమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పూజలు చేస్తామని చెప్పి వృద్ధురాల్ని నమ్మించిన 2 వ్యక్తులు ఆమె బంగారం గొలుసులతో పరారైన ఘటన హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధిలో జరిగింది. ఆదర్శ్ నగర్ జర్నలిస్ట్ కాలనీలలో ఉండే కాసారపు అనంతలక్ష్మి ఇంటికి 2 వ్యక్తులు వచ్చారు. ఆదర్శ నగర్ జర్నలిస్ట్ కాలనీలో ఉండే కాసారపు అనంతలక్ష్మి ఇంటికి 2 వ్యక్తులు వచ్చారు. తాము గురు పూజారులమని, ఇంట్లో మంచి జరిగేందుకు పూజలు చేసి వరాలు ఇస్తామని నమ్మించారు. ఆమెతో పాటు మానసిక దివ్యాంగుడైన ఆమె మనవడు విష్ణువర్ధన్ను ఇంట్లో కూర్చోబెట్టి పూజ మొదలుపెట్టారు. ఒక గిన్నెలో బియ్యం పోసి అందులో బంగారు గొలుసును వేయాలన్నారు. దీంతో ఆమె తన మెడలో 2 తులాల బంగారు గొలుసును అందులో వేసింది. పూజ తర్వాత స్నానం చేయాలని చెప్పగా ఆమె వెళ్లడంతో అదే అదునుగా వారు బంగారు గొలుసు తీసుకుని పరారయ్యారు. స్నానం చేసి బయటకు వచ్చిన అనంతలక్ష్మికి పూజారులు కనిపించకపోవడంతో
మోసపోయినట్లు తెలుసుకొని ఓయూపీఎస్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటికి వచ్చిండ్రు పోలీసులు. ఇంటికి వచ్చి వాళ్ళ ఫోటో పెట్టిండ్రు. పెడితే ఫోటోలో ఉన్నారు వాళ్ళు. మేము చూసా కరెక్టే. ఐదు మా నామాలని ఫోటో చూసినా గుర్తుపట్టిన. నేను కాక ఇంకిద్దరు ముగ్గురు కూడా గుర్తుపట్టిరు. వాళ్ళు కూడా సరే అన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం పగిడిపల్లి సమీపంలో ఫలక్నామా ఎక్స్ప్రెస్ బోగీలో మంటలు చెలరేగాయి. పశ్చిమ బెంగాల్లోని హౌరా నుంచి హైదరాబాద్కు రైలు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మంటలను గమనించిన లోకో పైలట్ ట్రైన్ను పగిడిపల్లిలో నిలిపివేశాడు. షార్ట్ సర్క్యూట్తో దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనతో పరుగులు తీశారు. మంటల్లో పూర్తిగా 2 బోగీలు దగ్ధమైనట్లు సమాచారం. ప్రయాణికులు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్ సైడ్ భయందా ఎడల పోయి ఓల్డ్ బోగి కాదనా ఇది భోగి దాంట్లో తప్పు ఏం లేదులే కానీ पूरा पूरा सब इधर भी चलता देखो अभी इधर भी चलता चलो क्या हुआ గుంటూరు మార్కెట్ సెంటర్లో స్కార్పియో వాహనం బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 2 వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ వాహనం అధికార పార్టీకి చెందిన యువజన విభాగం నేతదిగా స్థానికులు భావిస్తున్నారు. ఈ సంఘటనతో పలువురు ఆగ్రహం చెంది వాహనాన్ని ధ్వంసం చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె 2వ రోజుకు చేరుకుంది. జనగామ జిల్లా దేవరూపల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మెకు దిగారు. పంచాయతీ కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు బస్వ రామచంద్రయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తిని వెంకన్న మాట్లాడుతూ ప్రధాన డిమాండ్లలో 11వ పీఆర్సీలో నిర్ణయించిన కనీస వేతనం 19,000 చెల్లించాలని జీవో నెంబర్ 60 ప్రకారం గ్రామ పంచాయతీ సిబ్బంది కేటగిరీ వారీగా 15,600 వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన కార్మికుని కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కోరారు. ప్రమాదంలో మరణించిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేసియా, ప్రమాదంలో మరణించిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేసియా, ఉద్యోగ భద్రత మల్టీపర్పస్ విధానాన్ని గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు, గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు. ప్రభుత్వం మొండి వైఖరి, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె 2వ రోజుకు చేరుకుంది. ఈ 2వ రోజుకు చేరుకునే నేపథ్యంలోనే కమిషనర్ గారు నుండి డిపిఓలకు, డిపిఓల నుంచి కలెక్టర్కు, కలెక్టర్ నుంచి ఎంపీఓలకు, కార్యదర్శులకు మమ్మల్ని పక్కన పెట్టేసి వేరే వాళ్ళని తీసుకోవాలని ఇమ్మీడియట్లీ పంచాయతీ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేసినట్లు
మాకు బెదిరింపులు వస్తున్నాయి. ఈ బెదిరింపులకు మేము భయపడే వాళ్ళం ఏం కాదు. కార్మికులు పొట్ట కోసం, హక్కుల కోసం జీతం పెంచమని అడిగితే మమ్మల్ని పక్కన పెట్టేసి వేరే వాళ్ళని తీసుకోమని ఆదేశాలు ఇచ్చుడు ఇది సరైన పద్ధతి కాదు. మేము డ్యూటీలు చేయనంటలేము. మా యొక్క పరిష్కారము అతి తొందరలో చేసినట్లయితే మేము యొక్క సమ్మెను విరమించుకొని మేము డ్యూటీలకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్టు తండాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. దిగువమెట్ట తండా గ్రామంలో ప్రవేశించిన చిరుత మేకల గుంపుపై దాడి చేసి 2 మేకలను చంపింది. మరికొన్ని మేకలు గాయపడ్డాయి. అర్ధరాత్రి సమయంలో చిరుత గ్రామ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. చిరుత పాదముద్రలను కూడా గుర్తించారు. చిరుత సమాచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానికంగా నల్లమల్ల అటవీ ప్రాంతం ఉండడంతో ఆహారం కోసం గ్రామాల్లోకి వచ్చినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇది అవుతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజల సౌకర్యార్థమే వార్డు ఆఫీసుల ఏర్పాటు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. జగన్ పాలన పట్ల అన్ని వర్గాలలోనూ తీవ్ర అసంతృప్తి. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్య. రైతు బంధు సొమ్మును విడుదల చేయలేం. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నాగర్ కర్నూలు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ. ఆద్యాంతం రక్తి కట్టించిన తుమ్హారే శివ కౌర్ కోయి నహి నృత్య రూపకం. లింగాయతుల ఐక్యత కోసమే ఈ కార్యక్రమమని నిర్వాహకుల వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్న V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.